ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఏళ్లుగా సాగుతున్న రాజధాని వివాదానికి ఇప్పుడు పార్లమెంట్ ఫుల్ స్టాప్ పెట్టింది. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా అమరావతిని రాష్ట్రానికి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ప్రకటించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న 3 రాజధానుల వివాదానికి ముగింపు పలికిన నిర్ణయంగా భావిస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను తాత్కాలిక రాజధానిగా నిర్ణయించారు. అయితే కొత్త రాజధాని పేరును స్పష్టంగా చట్టంలో పేర్కొనలేదు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణ చేసి అమరావతి రాజధాని అని స్పష్టంగా పేర్కొంది. ఈ బిల్లుకు లోక్సభలో మద్దతు లభించినప్పటికీ వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు. ఇంకా కొంతమంది నేతలు ఈ నిర్ణయాన్ని ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకమని విమర్శించారు. అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఇది చారిత్రక నిర్ణయమని అభినందించారు. ఈ బిల్లుతో అమరావతిపై పెట్టుబడులు పెరుగుతాయని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. సుమారు 56,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరగడానికి మరియు ఐటీ రంగంలో అభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి వేలాది ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లుతో వారి త్యాగాలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. 2019లో 3 రాజధానుల ప్రతిపాదనతో రాజకీయంగా పెద్ద వివాదం నెలకొంది. అయితే ఇప్పుడు పార్లమెంటు నిర్ణయంతో మళ్లీ అమరావతి ప్రధాన కేంద్రంగా నిలిచింది. ఇది రాష్ట్ర పరిపాలనలో స్పష్టత తీసుకొచ్చే నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయి. ఇది కేవలం రాజధాని నిర్ణయం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అడుగు. ఇకపై అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుందో, ప్రజలు ఆశలు ఎలా నెరవేరుతాయో చూడాలి.